సార్ ఇప్పుడు డయాబెటిక్‌లో ఆహ్, విమెన్ అండ్ మెన్ డిఫరెన్స్ ఉంటుంది జనరల్‌గా. ఇప్పుడు విమెన్‌కొచ్చేదానికి డిఫరెన్స్ ఉండేది. విమెన్‌కి రావడానికి హార్మోనల్ ఇంబాలెన్స్, పీసీఓఎస్ ఇవన్నీ చాలా కారణాలుంటాయి. అయితే వుమెన్ ఒక తన లైఫ్ స్టైల్‌లో డయాబెటిస్ నుంచి అంటే దాంట్లో గూడా మళ్ళీ వేరియేషన్స్ ఉన్నాయి అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. డయాబెటిక్ 1, 2 అని చెప్పేసి. సో, వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్? ఇది చాలా కాంప్లెక్స్ క్వెషన్ అమ్మా. 2గా విడగొడదాం. ఈ డయాబెటిస్ అనేది స్త్రీలలో వచ్చే డయాబెటిస్, పురుషుల్లో వచ్చే డయాబెటిస్. స్త్రీలలో వచ్చే డయాబెటిస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం జరుగుతుందంటే వాళ్ళు చాలా వరకు స్ట్రెస్ ఫ్యాక్టర్లో ఉంటారు. ఎస్పెషల్లీ ఇండియాలో ఏంటంటే నేను గమనించిన దాంట్లో, మేము స్టడీ చేసిన దాంట్లో చాలామంది లేడీస్ ఇప్పటికి కూడా మారలేదు. వాళ్ళ ఇంట్లో పనులంతా అయిన తర్వాత, ఈ కార్తీక మాసం అయితే దేవుడు పెట్టిన తర్వాత, లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత, భర్త తిన్న తర్వాతే తింటున్నారు. సో వీళ్ళు తినేటప్పటికి 11, 12 అవుతుంది. 11 అవుతుంది అనుకోండి. మళ్ళీ నెక్స్ట్ లంచ్ టైం. సో మళ్ళీ 1 గంటకి ఆకలి కాదనమాట. వాళ్ళు ఎప్పుడు తింటారు? ఇంకా సాయంత్రం 4కో 5 గంటలో తింటారు. ఎప్పుడైతే ఈ మీల్స్ లేట్ అవుతూ ఉంటుందో మన బాడీలో క్లాక్స్ ఉంటాయన్నమాట. ప్రతి పార్ట్లో క్లాక్ ఉంటుంది. జస్ట్ లైక్ మన వాల్ క్లాక్స్ లాగా, మన టేబుల్ క్లాక్స్ లాగా మన బాడీలో ప్రతి పార్ట్లో క్లాక్స్ ఉంటుంది. మాస్టర్ క్లాక్ వచ్చి బ్రెయిన్లో ఉంటుంది. లివర్లో ఒక క్లాక్ ఉంటుంది. అంటే క్లాక్ షేప్లో ఉండవు, సెల్సే క్లాక్స్ లాగా పనిచేస్తుంటాయి అనమాట. వాటికి ఒక రిథమ్ ఉంటుంది. ఎవ్రీ 24 hours రీసెట్ చేసుకుంటుంటాయి. కిడ్నీలో ఒక క్లాక్ ఉంటుంది, మన లివర్లో ఒక క్లాక్ ఉంటుంది. అట్లా ప్రతి పార్ట్లో మన బ్రెయిన్లో క్లాక్ అన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఆ క్లాక్స్ ప్రకారము పలానా టైంలో తింటే పలానా హార్మోన్ వచ్చి కరెక్ట్గా పనిచేసి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం దాని ప్రకారం ప్రవర్తించకుండా మన పాటి మనం తింటూ ఉంటే దాని పాటికి అది పనిచేస్తూ పోతుంటే కొంతకాలంకి ఏమవుతుంది, క్లాక్ పనిచేయడం మానేస్తుంది. అంటే ఇరెగ్యులర్ టైమింగ్ చూపిస్తుంది అనమాట. 8 గంటలు చూపవలసిన క్లాక్ 10 గంటలు చూపిస్తే ఏమవుతుంది, ఒక పీరియడ్ మన క్లాక్ని బయటపడేస్తాం. ఇదేం చెడిపోయినట్టు. కానీ మన బాడీని మనం బయటపడలేం కదా. సో ఎట్లా ఒకటి కింద మీద పడి అవి ప్రయత్నిస్తుంటుంది. ఆ గందరగోళాన్ని మనం ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాం అనమాట. అది డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. అది అయితే ఈ డయాబెటిక్ 1కి 2కి ఏంటి సార్ డిఫరెన్స్? అంటే దాన్ని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? అది సింపుల్ అమ్మా. అంటే సింపుల్ అంటే మీ క్వశ్చన్ సింపుల్ అని కాదు, ఆన్సర్ గురించి సింప్లిఫై చేసి చెప్పాలంటే టైప్ 1 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ డెఫిషియెంట్ డయాబెటీస్. అంటే మన బాడీలో ఇన్సులిన్ ఉండదు అనమాట. టైప్ 2 అనేది ఇన్సులిన్ ఉంటుంది కానీ ఇన్సులిన్ పనిచేయదు. సో దాన్ని కామన్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అనమాట. ఎందుకు పనిచేయదు అనేది చాలామంది అడుగుతుంటారు. నా బాడీలో ఇన్సులిన్ ఉంది కదా, ఇన్సులిన్ ఎందుకు పనిచేయదు అంటే రకరకాల కారణాలు. ఒకటి వచ్చి ఇంతకుముందు అన్నట్టు జెనెటిక్ ఫ్యాక్టర్స్. పేరెంట్స్లో డయాబెటిక్ జీన్స్ ఉంటే అవి ట్రాన్స్మిట్ అవుతుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే వాతావరణ మార్పులు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం నుంచి చదువుతూ ఉన్నారనుకోండి, ఏమవుతుంది, ఒకటే చోట కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్. సో బాడీ కదలక లోపల ఎనర్జీ పెంటప్ అయిపోయి సో ఇన్సులిన్ పనిచేయదు. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అనమాట. సో దీన్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. సో దీన్ని సింప్లిఫై చేయాలంటే ఇన్సులిన్ లేకపోతే టైప్ 1, ఇన్సులిన్ ఉండి పనిచేయలేకపోతే దాన్ని టైప్ 2 డయాబెటీస్ మెల్టస్ అని అంటారు. సో వీళ్ళిద్దరికి సిమ్టమ్స్ అనేవి సేమ్ ఉంటాయా సార్? ఇది దురదృష్టం కొద్ది సిమ్టమ్స్ కొంచెం డిఫరెంట్ టైమ్. టైప్ 2 అనేది జనాల్లో చాలా ఎక్కువ ఉంది. ఆల్రెడీ వెస్ట్రన్ వరల్డ్లో 40% ఆఫ్ యూఎస్ పాపులేషన్ ఆర్ డయాబెటిక్ అనమాట. అంటే 100 మందిలో 40% మంది డయాబెటీస్. నాకు తెలిసి ఇండియాలో కూడా 30% మంది ఉండుంటారు. ఎందుకంటే ఇక్కడ ఇతిమిద్దంగా రీసెర్చ్ జరగలేదు. ఈ మధ్య జరిగిన స్టడీ ప్రకారం, ఐసీఎంఆర్ ప్రకారం 2022లో అరౌండ్ 20% ఇండియన్స్ ఆర్ డయాబెటిక్ అనమాట. వాళ్ళని వెళ్ళి స్క్రీన్ చేస్తే తెలిసింది. వాళ్ళలో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే దురదృష్టం కొద్దీ వాళ్ళలో 50% మంది వాళ్ళ డయాబెటీస్ ఉందని తెలియదు. సో వీళ్ళు వెళ్ళి వాళ్ళకి టెస్ట్ చేస్తే ఉందని తెలిసింది. సో చాలా మందికి ఏంటంటే డయాబెటీస్ వచ్చినప్పటి నుంచి తెలిసేదానికి కనీసం 5 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఎప్పుడు చాలా మంది టెస్ట్ చేయించుకుంటారు, ఏదో నీరసం ఉంది, ఏదో తేడా అనిపిస్తుంది టెస్ట్ చేయించుకుంటారు. కానీ అప్పటికి అది లోపల అగ్నిపర్వతంలాగా రాజుకొని అది ఒక లావాలాగా పొంగేంత వరకు చాలా మంది తెలియదు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది థింగ్స్. సో స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చాలాసార్లు ఇంపార్టెంట్ అవుతుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్లు అనేది ఇంతకుముందు ఒకసారి డిస్కస్ చేస్తాం మనం. ఏ ఏజ్లో ఏ చేసుకోవాలనేది. వెస్ట్రన్ స్టాండర్డ్స్ ప్రకారం ఎట్ ది ఏజ్ ఆఫ్ 10 years చేసుకోవాలి. నార్మల్గా ఉందనుకోండి ఎట్ ది ఏజ్ ఆఫ్ 20 years చేసుకోవాలి, ఒక 10 years తర్వాత. సో అట్లీస్ట్ 10 ఏళ్ళ కన్నా మన కోసం మనం కొంచెం టైం కేటాయించుకోవాలి. సో మన బాడీలో డయాబెటీస్ ఉంది అని చెప్పి తెలియడానికి మీరు చెప్పినట్టు ఒక 4-5 years పడుతుంది అని అన్నారు. అయితే ఈ లోపు మనకేమైనా సిమ్టమ్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కటి కానీ, లేకపోతే సడన్గానే వస్తుందా, లేకపోతే మనకేమైనా సిమ్టమ్స్ తెలుస్తాయా? ఇదే మధ్య ప్రాబ్లం, నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మనం వెళ్తున్నాము, ఎక్కడో పొగ రాజుకో ఉంది, మనం ఏమనుకుంటాము, ఈ పొగ ఏదో చిన్న మంట అనుకుంటాం. లోపల అది చాలా పెద్దది ఉండొచ్చు, ఒక బాంబు ఉండొచ్చు, లేకపోతే ఒక ట్రాన్స్ఫార్మర్ పగలొచ్చు, అట్లా ఉంటుందన్నమాట. కానీ చూసే వాళ్ళకి చాలా స్మూత్ కనపడుతూ ఉంటుంది, ఆ పొగ ఏముంది అనుకుంటాం. కానీ అట్లాగే డయాబెటీస్లో కూడా చాలామంది కొంచెం నీరసంగా ఉంటుంది. కానీ ఏమనుకుంటారు, ఆఫీస్లో మా మేనేజర్ సతాయించాడు కాబట్టి నాకు నీరసంగా ఉంది అనుకుంటారు, లేదా వాళ్ళ బాస్ సతాయించి నీరసంగా ఉంది అనుకుంటారు, లేదు ఈరోజు మా భార్యతో ఫైటింగ్ జరిగింది కాబట్టి నీరసంగా ఉందని అనుకుంటారు. పిల్లలు ఏమనుకుంటారు, ఊనే తిప్పుతున్నారు బస్సుల్లో అట్లా ఇట్లా కాబట్టి నీరసంగా ఉంది అనుకుంటారు. రెండవది వచ్చి కాళ్ళు తిమ్మిర్లు మంటలు ఉంటుంది కొంతమందికి.
సో తిమ్మిర్లు మంటలు నేను సరిగ్గా ఫుడ్ తినలేదు కాబట్టి తిమ్మిర్లు మంటలు ఉంది అనుకుంటుంటారు. సో ఇలా వాళ్ళకి వాళ్ళు దాన్ని సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఎప్పుడైతే ఇలా టైం గడుస్తూ ఉంటుందో మన బాడీ కూడా దాన్ని దాటిపోతుంది, దాన్ని బేర్ చేసే స్టేజ్ని దాటిపోతుంది అనమాట. అప్పుడు ఈ లక్షణాలు తెలుస్తాయి. ఎటువంటి లక్షణాలు? అతిమూత్రము అంటే ఎక్కువ యూరిన్ పోవడము, మాటికి వాటర్ తాగాల్సి రావడము, వెయిట్ లాస్, ఇటువంటివి తెలుస్తుంటుంది. ఇది ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో, సెమీ అర్బన్ ఏరియాస్లో జరుగుతుంటుంది. బట్ ఇన్ అవర్ సిటీ లైక్ హైదరాబాద్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి కొంచెం నీరసంగా అనిపించుకోగానే దగ్గరలోనే ల్యాబ్స్ ఉంటాయి కాబట్టి టెస్ట్ చేసుకుంటున్నారు. లేదు తెలిసిన వాళ్ళు అనుకోండి, అంటే ప్రతి ఫ్యామిలీలో డయాబెటీస్ ఉందన్నమాట ఆల్మోస్ట్. ఓకే. సో వీళ్ళకి డౌట్ వస్తుంది, మా మదర్కి ఉంది, మా ఫాదర్కి ఉంది, లేదా వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ ఉంది కాబట్టి వీళ్ళు కూడా టెస్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో మెయిన్ ఏంటంటే జనాలకు అవగాహన ఉండాలి. సో ఇప్పుడు కామన్ పీపుల్ మిమ్మల్ని మీట్ అయ్యే టైం ఏంటి డయాబెటిక్ ఉంది అని చెప్పడానికి? అంటే వాళ్ళకి ఎట్లాంటి సిమ్టమ్స్ కనపడితే మిమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు? అంటే ఇండియాలో హెల్త్ కేర్ సిస్టమ్ అనేది అన్రెగ్యులేటెడ్ అండి. పలానా డాక్టర్ దగ్గరికి పోవాలని ఎవరికి తెలియదు. ఫస్ట్ ఎవరికైనా కొంచెం దాని గురించి వచ్చింది అనుకోండి, ఇదేనే కాదు డయాబెటీస్ అనే కాదు, ఒక జ్వరం అని ఏదైనా వచ్చింది అనుకోండి, మనం తెలిసిన అడుగుతాం, లేదు మన ఫ్రెండ్స్ మన కొలీగ్స్ అయితే వాట్సాప్ గ్రూప్లో అడుగుతాం, లేదా ఆఫీస్లో అడుగుతాం. ఇట్లా ఉంది అంటే వాళ్ళు సజెస్ట్ చేస్తారు, మాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు, చాలా బాగా చూస్తున్నారు, ఒక అరగంట సేపు నాతో మాట్లాడారు అంటారు అనమాట. సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సో ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది మనకి తెలియదు, రెఫరల్ సిస్టమ్ ద్వారా వెళ్తాం. లేదు కొన్నిసార్లు మనకి ఈ గూగుల్ రివ్యూస్ రేటింగ్స్ చూసుకొని వెళ్తూ ఉంటాం అనమాట. కానీ అక్కడికి వెళ్ళేంత వరకు మనకి మన ప్రాబ్లం ఏంది, దీనికి సరి అయిన డాక్టర్ అయినా కాదని మనకు తెలియదు అనమాట. లేడీ డాక్టర్ కూడా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, వాళ్ళు ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తారు? గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. కానీ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కారణం వాళ్ళు తెలియదు. సో మొత్తానికి ఎవరొకరు అప్రోచ్ అవుతారు. ఫస్ట్ గైనకాలజిస్ట్ ఒక 2-3 డేస్ ట్రీట్మెంట్ ఇస్తారు, తగ్గిపోతుంది అంటారు. మోస్ట్ ఆఫ్ ది కేసులు గైనకాలజిస్ట్ కూడా షుగర్ టెస్ట్ చేయరు. మళ్ళీ ఒక నెల తర్వాత తిరగబెడుతుంది, మళ్ళీ వస్తారు, మళ్ళీ ట్రీట్ చేస్తారు. అప్పుడు 3వసారి 4వసారి విజిట్ వాళ్ళకి డౌట్ వస్తుంది అనమాట, ఇదేదో తేడాగా ఉందని షుగర్ టెస్ట్ చేస్తే షుగర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. ఇదొక మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు.